పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై ఏకశిలానగర్ వెంచర్ నిర్వాహకులు ఫైర్ అయ్యారు. ఏకశిలా భూములకు యజమానులము మేము. ఈ వెంచర్కు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ మా వద్దున్నాయి. అన్ని న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. ఈ భూములకు యజమానులమైన మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఎంపీ ఈటెల వాస్తవాలు తెలుసుకోకుండా మాపై దాడులకు దిగారంటూ ఈటెలపై మండిపడ్డారు. ఎంపీ స్థాయి వ్యక్తి ఒక వీధి రౌడీలా వ్యవహరించి తన అనుచరులతో విచక్షణారహితంగా మాపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తస్రావం వచ్చేలా ఈటెల రాజేందర్ తన అనుచరులతో మాపై దాడికి దిగారన్నారు. ఈ దాడిలో మొత్తం ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈటెల రాజేందర్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏకశిలానగర్ వెంచర్ నిర్వాహకులు తెలిపారు. పేదల భూములను కబ్జా చేశారంటూ ఏకశిలానగర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఎంపీ ఈటెల చేయి చేసుకోవడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పేదల భూములను కబ్జా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పేదలపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదని ఈటెల అన్నారు. నారాపల్లి, కొర్రముల గ్రామాల్లో పేద ప్రజలు కంచెలు, జంగల్ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళ భూములు లాక్కొని నిర్వాసితులను చేస్తారా అని ఈటెల మండిపడ్డారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 1985లో నారాపల్లి, కొర్రెముల ప్రాంతాల్లో పేదలు కష్టపడి కొనుగోలు చేసిన భూములను కబ్జా చేస్తూ రియల్ వ్యాపారం చేస్తున్నారు. బ్రోకర్ల వల్ల బాధపడుతున్న పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. పేదల భూములను కాపాడడం మా బాధ్యత అని హామీ ఇచ్చారు. అంతేకాక తప్పుడు భూములు కొనుగోలు చేసిన వారి కంటే కూడా దొంగ పత్రాలు సృష్టించే అధికారులదే తప్పు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కానీ అమ్మిన తర్వాత కొత్తగా కొనుగోలు చేసిన వారే ల్యాండ్ను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో వాళ్ళు కబ్జాలకు కూడా పాల్పడుతున్నారని ఎంపీ ఈటెలకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈటెల అక్కడకు వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడకు వచ్చారు. వారిని చూసిన వెంటనే ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఎంపీ దాడి చేశారు. రాష్ట్రంలో పరిపాలనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని భావించాం. కానీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ప్రజల సమస్యలు పట్టించుకోకపోగా బ్రోకర్లకు మాత్రం సంపూర్ణ సహకారం అందిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. పేదల భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించే ఎవరికైనా కబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈటెల. బ్రోకర్ల దౌర్జన్యాలకు బీజేపీ భయపడదు. పేదల కోసం పోరాడుతూనే ఉంటామని గట్టిగా చెప్పారు. ఈ సంఘటనతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రియల్ ఎస్టేట్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠను పెంచడంతో పాటు పేదల హక్కుల కోసం ఈటెల రాజేందర్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రమంతా చర్చనీయాంశమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.